సో ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ ఉందన్నమాట. కొంతమంది బోల్డ్ గా చేస్తారు, ఇంకొంతమంది ఏదో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి చేస్తూ ఉంటారు కదా. నీ వీడియోస్ కి చూస్తే చాలా బాగున్నాయి. ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పారా, లేదంటే నీ ఇష్టమేనా? ఇష్టంతోనే చేసిన. ఇంట్లో కూడా మంచి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒకసారి క్లియర్ గా ఒక 2 years బ్యాక్ మమ్మీకి పిడ్స్ వచ్చింది అనమాట. పిడ్స్ వస్తే మేము హాస్పిటల్ పోయినాం. మాకు అది ఏందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసినాం కదా, అట్లా ఏం అర్థం కాలేదు. అప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసినాం, 1 hour టైం చెప్పిర్రు. ఆ మూమెంట్ లా ఇక ఆటో తీసుకొని మేము పోయినాం. ఆ హాస్పిటల్లో అంత పట్టించు. నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగా ఏడ్చిన సిచ్యువేషన్ ఉందా? ఇక గదే అక్క, హాస్పిటల్ అట్లా ఉండడం ఇక గవే. సో మీ ఫ్రెండ్ విషయానికి వస్తే ఏంటి, గొడవ అయిందంట ఇద్దరికి? గొడవైనా ఏమైంది? మీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు? బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, జాన్ జబ్బా. ఆమె నేమ్ చెప్తా, హిమశ్రీ వాస్తవి. సో మనకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏందక్క? మన కళ్ళు మూసుకో. నేనా ఇప్పుడా? ఎప్పుడైనా పబ్కి వెళ్ళిరా ఇద్దరు? ఏదే లేదంటే పబ్ నీకుంది కదా? నాకుంది కదా, తనకు లేదు కదా. తనకు వచ్చినాక పోతాం. అవునా? నీ ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుందా? ఫుల్. ఎట్లా? ఒక 2 చెప్పు సరదాగా మాకు. ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు రోడ్డు మీద పోతారు కదా, ఎవరైనా గెలికిరనుకో అంటే వాళ్ళు నన్ను గెలికిన ఆమెను గెలికిన పొయ్యి వేస్తూనే ఉంటది. సో ఎవరైనా అబ్బాయి వస్తే వాడు నాశనం అవుతాడు తప్ప వీళ్ళనేమో అది కూడా చెయ్యడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ ఉందన్నమాట. క్యూట్ లిటిల్ అన్నాను కదా, ఏంటి ఆమె అంత హైట్ ఉంది, మీరేమో క్యూట్ లిటిల్ అంటున్నారు ఏంటి అని షాక్ అవ్వకండి. సో అమ్మాయి కొంచెం హైట్ ఉన్నా, కొంచెం ఏజ్ ఉన్నా కూడా తన బిహేవియర్ మాత్రం చిన్నపిల్లలానే ఉంటుంది. తను ఎవరో కాదు, స్వీటీ. సో ఈరోజు తను మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. క్యూట్ లిటిల్ బేబీ అని చెప్పిన ఓకేనా అది నీకు? ఓకే. ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపించినా కూడా నీ బిహేవియర్ మొత్తం క్యూట్ చిన్నపిల్లలానే ఉంటదంట కదా, నిజమేనా? అయితే సో స్వీటీ కదా, స్వీటీకి యాక్చువల్ నేమ్ ఏంటి? అక్షిత. అక్షిత. సో నువ్వు మార్చుకున్నావా స్వీటీ లాగా? ఏం లేదు, చిన్నప్పటి నుంచి అదే నేమ్ ఉండే. స్వీట్గా ఉంటావన్నా, లేకపోతే స్వీట్లు ఎక్కువ తింటావన్నా? ఏం లేదు, అదే నేమ్. ఇక డాడీ వాళ్ళు అందరు అదే పిలుస్తారు. డాడీ వాళ్ళు అందరూ అదే పిలుస్తారు. ముందు హైదరాబాద్ లో ఉంటుండేనా మీరు ఇక్కడ? ఇప్పుడు శంకర్పల్లికి మూవ్ అయ్యారు. 6 months అయింది అంతే. ఓకే. ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ మీది? అంటే డాడీ వాళ్ళది శంకర్పల్లి సైడ్, ఏర్వాగూడ. ఓకే, శంకర్పల్లి సైడ్. మమ్మీది కౌకుంట్ల. ఓకే. సో ఇప్పుడు మమ్మీ కోసం అని 6 months బ్యాకే షిఫ్ట్ అయినాం. ముందు ఎక్కడ ఉంటుండే? ఇక్కడ లోకల్లో లింగంపల్లి. ఒక 20 years దాకా మేము అక్కడనే ఉండే. 20 years దాకా. బట్ నీ ఏజ్ ఎంత? చిన్న ఉన్నప్పుడే వచ్చేసినాం. సో నువ్వు పుట్టింది పెరిగింది అంతా కూడా లింగంపల్లి. తమ్ముడు కూడా సేమ్ ఇంకా అక్కడే. ఓకే. డాడీ ఏం చేస్తారు? డాడీ ఎలక్ట్రీషియన్. మమ్మీ హౌస్ వైఫ్. నీకు ఒక తమ్ముడు 10th కదా? 10th. తన పేరేంటి? మణికంఠ. బాగా అల్లరి చేస్తాడా ఇంట్లో? నేనే చేస్తా ఎక్కువ. కనిపించావు కానీ అయితే బాగానే కనిపిస్తావు. అయినా కనిపించావు కూడా బయట కొంచెం నార్మల్ సైలెంట్. ఎందుకు అల్లరి అంత చిన్నప్పటి నుండి? అంతేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇక ఇంట్లో అట్లా ఉంటా. ఇంట్లో బయట ఇంట్రోవర్ట్. బయట నువ్వు? నేనే. ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది ఈ పాయింట్. ఏదో కొత్తగా ఉండాలి. అదే కొత్తగా ఉంది. అంటే అబద్ధం చెప్తున్నావా? ఇంటర్వ్యూ కోసం మనం చెప్తున్నావా లేదంటే నార్మల్ గా? సైలెంట్ ఉంటావు. ఎట్లా నార్మల్ గా సినిమా ఉంటది కదా, శృతి హాసన్ ఆ టైప్ నార్మల్. ఇంకా నార్మల్. ఓకే. ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఎక్కడన్నా బయటికి వెళ్తున్నావు అనుకుందాం, నేను ఎవరో ఒకరు ఏదో తిట్టారు అనుకుందాం, ఏం చేస్తావు? తిడతాను. ఇంట్రోవర్ట్ కదా నువ్వు, లోపల అనుకోవాలి. అంటే ఇప్పుడు బస్ లో కూర్చుంటాం కదా, అప్పుడు కండక్టర్ దగ్గర టికెట్ అడగాలి అంటే అబ్బా ఇప్పుడు అడగాల అట్లా అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి దింపిన తర్వాత అడిగితే సరిపోతుంది, అంకుల్ నాకు టికెట్ ఇవ్వరా తీసుకుంటాం కానీ అడగాల, ఇది చెయ్యాలా అట్లా అనిపిస్తుంది. కొంచెం ఇంట్రోవర్ట్. గొడవల్లో మాత్రం ఫుల్. గొడవలు అంటే అంత గొడవలు పడలే. ఎవరైనా మనం అంటేనే అంటాం.
ఎవరైనా ఏమన్నా అంటేనే నువ్వు అంటావు, నీకు నువ్వు ఎప్పుడు గొడవ వల్ల అయితే? పడలేదు. నిజం చెప్పు. ఇంట్లో ఇంట్లో నార్మల్ నడుస్తూనే నడుస్తూనే ఉంటాయి. నాతో ఏదన్నా డైలీ కొట్లాడతాం. ఏదన్నా నార్మల్ గా నువ్వు తనని గెలికిన తర్వాత తను చేసిండు, తమ్ముడే చేసిండు, ఇదంతా కారణం నేను కాదని చెప్తుంటావు కదా చెప్తా కదా. కొడతారా మమ్మీ డాడీ? ఏం కొట్టకుండే ఇప్పటిదాకా. మమ్మీ కొడుతుండే కానీ డాడీ ఇప్పటి వరకు చేతి వేసింది అది. ఓకే, మమ్మీ అది కామన్ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లల పైన. తమ్ముడి మీద కూడా కొట్టకుండే డాడీ. ఓకే, సో మమ్మీ అయితే చితకబాదుడే చిన్న ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిందా? ఇంటర్ కంప్లీట్ చేసిన. 10th లో ఎంత వచ్చినాయి మార్క్స్? 8.2. 8.2. బాగానే కష్టపడ్డావురా. కష్టపడాలి. అట్లా ఎట్లా వచ్చినాయిరా? మంచి చదువుతుండే కానీ వన్ డే బ్యాటింగ్ అట్లా చేస్తుండే అనమాట. వన్ డే బ్యాటింగ్ అట్లా ఇట్లా చేస్తుండే. ఇక అంటే 10th లో మంచిగా చదువుతుండే, ఇక ఇంటర్ లో వన్ డే బ్యాటింగ్ అట్లా చేసి నైట్ అంతా కూర్చొని పొద్దున్న లేచి బట్టి అశోకుడు చెట్లు నాటాను ఆ టైపే, ఆ బ్యాచ్ నేర్చుకుంటుండే. ఇక ప్రాక్టీస్ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది అంట. మరి నాకు తెలియదు సార్, మేము అందరం ఫస్ట్ నుండే చదువుతా అండి. మరి వన్ డే బ్యాటింగ్ ఏంటో మాకు తెలియదు సార్. మా కెమెరా పట్టుకున్న అనిల్కి ఏమైనా తెలిసేమో చూద్దాం, నవ్వుతాడు. ఓకే, సో ఇంటర్ అట్లా కంప్లీట్ అయిపోయింది. ఒకటేసారి కంప్లీట్ అయిందా? అదేమన్నా ఏం లేదు, సప్లీస్ ఏం లేదు నాకు. ఒకేసారి కంప్లీట్ చేసిన. అరే గుడ్ స్టూడెంట్ అయితే నువ్వు. ఇంటర్లో ఎంత వచ్చినాయి? ఇంటర్లో మొత్తం 706. 706 వచ్చినాయి. అంటే నేను 3 months బ్యాక్, అంటే లాస్ట్ ఎండింగ్ లో పోలే అనమాట మమ్మీ కోసం అనేసి, అప్పటి నుంచే స్టాప్ చేసిన. ఈ ఎగ్జామ్స్ అన్ని మొత్తం అటెండ్ అయినా అనమాట. ఓకే, సో ఇంటర్ ఎందుకంటే ఎండింగ్ లోనే కదా ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ చెప్తారు, అన్ని చదవండి అది చెప్తారు. ఆ టైంలో మిస్ అయిపోయినా అనమాట. ఓకే, మిస్ అయినా ఆ టైం. చాలా మంది అయితే అదే టైంలో పోతారు, మేము అదే టైంలో మిస్ చేసిందంట. ఓకే, సో ఇదంతా ఇక్కడ వరకు బాగానే ఉంది. మమ్మీ ఫ్యామిలీ టాపిక్ కొంచెం తర్వాత మాట్లాడుకుందాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎలా స్టార్ట్ చేయాలంటే నార్మల్ గా చేస్తుండే కదా, ఇట్లా నార్మల్ వీడియోస్ చేస్తాం కదా, అట్లనే చేసి ఒకరోజు వీడియో పెట్టినుండే, వైరల్ అయింది మంచిగానే. స్వీటీ సాంగ్ అప్పుడు ట్రెండ్ అయినుండే. సో ఆ మూమెంట్ లో పెట్టినప్పుడు మంచిగా రీచ్ వచ్చింది. ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంటే ఇక రీచింగ్ మంచిగా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డైలీ ఒక వీడియో పక్కా, వీడియో కాకపోయినా పోస్ట్ పక్కా కంపల్సరీ. అలవాటు అయిపోయింది. అది పోస్ట్ చేయకపోతే ఏదో లోటు, ఒక వెల్తీ కనిపిస్తుంది. అరే ఈ రోజు ఏదో మిస్ అయ్యాము, ఈ రోజు ఏదో టైం టు టైం ఉంటాం అనమాట. ఓకే, టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఏదో నార్మల్ చేశారా? అప్పుడు కూడా చేసిన. ఓహో, అప్పుడు కూడా ఉన్నావు అయితే? ఉన్నా కానీ అంత ఏం లేకుండే, గుర్తింపు లేదు అట్లా. నువ్వు స్టార్ట్ చేసినాకనే పోయిందా లేదంటే ముందే పోయిందా? ముందే పోయింది. ముందే స్టార్ట్ చేసిన కానీ లాస్ట్ లో పోయింది కదా. ఓకే, లాక్డౌన్ అంతా ఏం చేసినావు? ఏంది ఇంట్లోనే రీల్స్ చేసుకుంటూ టైం పాస్ చేసినావా? ఎట్లా టైం పాస్ చేసినావు లాక్డౌన్ అంతా? నార్మల్ ఇట్లానే ఇంట్లోనే రీల్స్ వీడియోస్ చేసుకుంటా ఇట్లానే అట్లా టైం పాస్. ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని ఏం చేయాలో తెలియదు. లాక్డౌన్ కదా, అందరు 4 గోడల అలా స్టార్ట్ అయింది. ఓకే, టోటల్ గా నీకు ఎన్ని మంత్స్ కి ఇన్స్టాగ్రామ్ లో నీకు వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది? మంచిగా ఒక ఫెబ్ లా స్టార్ట్ చేసిన నేను. జూలైలో 2024 ఫెబ్ లో స్టార్ట్ చేసాం. జూలైలో నాకు 50K వరకు వచ్చిర్రు జూలైలో. ఇక అప్పటి నుంచి ఇక మంచిగా వచ్చింది. ఓకే, కానీ 50K కన్నా 70K మంచిగా అనిపించింది నాకు. ఎందుకు ఆ మూమెంట్ మంచిగా అనిపించింది. 70K. ఓకే, 100K అయితే ఇంకా మంచిగా హ్యాపీగా. ఓకే, నీకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో రీల్స్ చేసామా? కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో రీల్స్ చేస్తారు. కొంతమంది బోల్డ్ గా చేస్తారు, కొంతమంది ఇష్టంతో చేస్తారు, యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ లో చేస్తారు. ఇంకొంతమంది ఏదో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి చేస్తూ ఉంటారు కదా. అందులో నీ వీడియోస్ కి చూస్తే చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్ కానీ లేదంటే నువ్వు చూస్ చేసుకునే సాంగ్స్ అయి ఉండొచ్చు, క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి కదా. ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పారా లేదంటే నీ ఇష్టమేనా? ఇష్టంతోనే చేసిన. ఇంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేసిరు. ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు చెయ్యొద్దు అట్లా ఏం చెప్పలే, మంచిగా సపోర్ట్ ఏం చెప్పలేదు. ఓకే, డ్రెస్సింగ్ నువ్వు అందులో ఉన్నట్టే నార్మల్ గా బయట కూడా అలానే? బయట కూడా నేను అట్లనే ఉంటా. ఓకే, కొంతమంది పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తారు కదా డ్రెస్సింగ్ విషయంలో, ఏదైనా సరే ఇంకా ఏ విషయంలో అయినా సరే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇక చేస్తారు కదా, ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది, ఇక చేస్తున్నారు అందరు. చిరాకు వస్తుందా? అరే ఏంట్రా బాబు ఇట్లా చేస్తారు అమ్మాయిలు? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ని మనం జడ్జ్ చేయొద్దు కదా. అవును, ఇక వేసుకుంటున్నారు, ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది. ఎప్పుడైనా అనిపించిందా నీకు
ఇట్లా చేసి ఉంటే మనకి ఇంకెక్కువ రీచ్ వచ్చేదేమో, మనం ఎక్కువ క్లిక్ అట్లా అయ్యేవాళ్ళం. ఏం అనుకోలేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, ఇక అట్లా ఏం అనుకోలేదు. ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు కదా నార్మల్ గా. ఇప్పుడు అవును. మన సొంతంగా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఒక థాట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం నార్మల్ గా. మనం అందరిలా కాదు, మనం కొంచెం డిఫరెంట్ గా చేయాలి, మనకి ఇంకా అందరికంటే డిఫరెంట్ గా గుర్తింపు రావాలి, మనం పద్ధతి ఉండాలి అనుకొని స్టార్ట్ చేస్తాం. రీచ్ రాదు. రీచ్ రాకపోయేసరికి నార్మల్ గా మన పక్కన ఉన్నోడు ఎట్లా చేసినా వాడికి రీచ్ వస్తుంది అనుకో, అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. మనం కూడా వాళ్ళలాగా ఒక రీల్ చేసి చూద్దాం అని ఏదో చేయబోయి ఏదో చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, నెగిటివ్ గా చేసిన వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, వీళ్ళు తెలియక చేయడం వల్ల వీళ్ళు బొందలో పడతారు. అవును, ఇప్పుడు అదే ట్రెండింగ్. అదే జరుగుతుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ నుండి ఏమైనా ఇన్కమ్ అట్లా వస్తుందా, ప్రమోషన్స్ కానీ? వస్తాయి. ఎంత సంపాదిస్తున్నావు నెలకి? నెలకంటే అట్లా ఏం లేదు, వచ్చినప్పుడే. ఇక వచ్చినప్పుడే ఒక అట్లీస్ట్ అంటే ఇంట్లో వాళ్ళకి 10,000 5,000 ఇస్తా. తెలుసులే, అది అర్థమైంది, అది ఎంక్వైరీ చేసుకున్నానులే కానీ. అది ఎంక్వైరీ చేసాం, ఇంట్లోనే ఇవ్వాలి కదా. నీకంటూ ఏముంటాయి ఖర్చులు? మహా అయితే అప్ అండ్ డౌన్ చార్జెస్, ఏదైనా ఫుడ్ తినాలంట, లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి. ఎలాగో బట్టలు కొనుక్కోవడానికి ఈ ఏజ్ లో అమ్మ నాన్ననే అడుగుతాం డబ్బులు. ఫుడ్ వాళ్ళతో ఎప్పుడో ఒకసారి తింటాము, ఫ్రెండ్స్ తో తింటాము. సో అవి కామన్ కదా. అవి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది పేరెంట్స్ కే ఇస్తాం. నీకు ఎట్లా పిచ్చి పిచ్చి అలవాట్లు లేవు, అర్థమవుతుంది. తమ్ముడికి ఇస్తావా డబ్బులు? ఇస్తా, అంటే డాడీకే ఇచ్చేస్తా, డాడీగా ఇస్తాడు. ఉంటే డాడీ ఇప్పిస్తాడు మాకు ఏదైనా సరే. ఏదైనా సరే కంప్లీట్ డాడీ. డాడీ కూతురా నువ్వు? డాడీ కూతురు. ఇవి నీకు భలే పడుతున్నాయి, నాకు ఇక్కడ పడతాయి డింపుల్స్. డాడీ ఉంటది, తమ్మునుకుంటది, నాకుంటది. అవునా? నీకు ఇక్కడ వెరైటీగా ఇక్కడ వస్తుంది, నాకేమో ఇక్కడ వస్తుంది, నీకేమో ఇక్కడ వస్తుంది నవ్వగానే. ఒకసారి నవ్వు, జూమ్ చేసుకోండి ఎంత క్యూట్ గా పడుతుందో. ఓకే, సో నార్మల్ గా నీకు కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఏమని పెడుతుంటారు? క్యూట్ ఉన్నాయి, క్యూట్ ఉన్నావు, ఇక మంచిగా ప్రపోజ్ చేస్తారు కొంతమంది. ఎక్కువ పాజిటివ్ వస్తాయి, మంచిగా అనిపిస్తుంది. నేను నార్మల్ గా చాలా మంది గెస్ట్లు వచ్చే ముందు మనం కమెంట్స్ కానీ లేదంటే వాళ్ళ వ్యూయర్షిప్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చెక్ చేస్తాం కదా. సో ఒక 100 వీడియోలు ఉంటే 99 వీడియోలకి అందులో 100 కమెంట్లు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 90 కమెంట్స్ నీకు గుడ్ గానే ఉన్నాయి. ఏదో ఒక 10 లేదా ఒక 2 3 ఎవడో ఒక్కడు ఉంటాడు. ఇక ప్రపంచంలో అందరూ మంచోళ్ళే ఉంటాయి, ఎట్లా రన్ అవుతుంది ప్రపంచం కదా. సో ఎవడో ఒక్కడు ఉంటాడు కాబట్టి ఆ ఒక్కడే ఏదైనా నెగిటివ్ కమెంట్ పెట్టిండు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నీకు చాలా బాగా. సో ఏంటి లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటా అంటే మూవ్ ఆన్ అవుతున్నా. ఇప్పుడైతే మూవ్ ఆన్ అవుతున్నావు. దేనిలో నుండి దేనిలోకి? దేనిలో నుండి అంటే స్టడీస్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చూద్దాం. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే కంపల్సరీ ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి, అప్లోడ్ చేయాల్సిందే అన్న 100% దానిలో ఉంది. అదే స్టడీస్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ చూడాలి అంట. ఒకటి చెప్తాక, ఇగో మమ్మీకి అట్లా అయింది కదా, ఇప్పుడు టాబ్లెట్స్ వేయాలి, మెడిసిన్ వేయాలి, టైం టు టైం ఉండాలి. మమ్మీ మర్చిపోయింది కదా, డిప్రెషన్ అయిపోయింది. సో దాని నుంచి మమ్మల్ని గుర్తుపట్టలేదు అని చెప్పిన కదా. సో ఒక్క నిమిషం రా, ఫస్ట్ నార్మల్ గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒకసారి క్లియర్ గా ఒక 2 years బ్యాక్ మమ్మీకి పిట్స్ వచ్చింది అనమాట. పిట్స్ వస్తే మేము హాస్పిటల్ పోయినాం. మాకు అది ఏందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసినాం కదా. సో మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆ మూమెంట్ లో ఏం అర్థం కాలేదు. అప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసినాం, 1 hour టైం చెప్పిర్రు. ఆ మూమెంట్ లా ఇక ఆటో తీసుకొని మేము పోయినాం. ఆ హాస్పిటల్లో అంత పట్టించుకోలేరు అనమాట. ఇక్కడ లింగంపల్లి దగ్గర, లింగంపల్లి ప్రైవేట్ హాస్పిటలే. ఇక బిల్ కట్టినాకనే మీదికి తీసుకుపోయారు అనమాట. ఇక దాని తర్వాత మమ్మీ నాలుకంతా కొరుక్కుంది. మాకు తెలియదు అది ఏందో తెలియదు, ఏం తెలియదు. డాక్టర్ అన్నాడు 10,000 ఇస్తే హాస్పిటల్ 10 days లో తక్కువ అయిపోతుంది. అంటే అది ఎట్లా తక్కువ అవుతుంది? న్యాచురల్ కదా, అది మన నరాల ప్రాబ్లం ఏమన్నా ఉంటే 10 days లో ఏమో వాళ్ళు అన్నారు. అట్లా అంటే మేము షాక్ అయినాం. ఇక డాడీ ఏమన్నాడు, తెలిసిన డాక్టర్ ఉంటే ఇక వాళ్ళ దగ్గరకు పోయి కన్సల్ట్ అయ్యి అన్ని స్కానింగ్ తీసుకున్నాం. ఇక అట్లనే కొన్ని డేస్ గ్యాప్ అయినాక 3 monthsకి ఒకసారి వచ్చింది, మళ్ళీ 2 monthsకి ఒకసారి వచ్చింది. అది కూడా ఎట్లా వస్తుండే అంటే అమాస పుణ్యానికి వస్తుండే. ఆ 10 days లో క్యూర్ అయిందా నిజంగా? డాక్టర్ చెప్పినట్టు క్యూర్ అయింది, మంచిగా అయింది. ఇక అట్లా మేము ఆ రకంగా అనుకున్నాం. హాస్పిటల్ దిక్కు పోలే అనమాట. ఇక తర్వాత లాస్ట్గా స్టేజ్ ఎట్లా అయిపోయిందంటే మమ్మల్ని మర్చిపోయేంత, అంటే నరాల వీక్నెస్ వల్ల మనల్ని మర్చిపోయి వాళ్ళు 10 years 20 years బ్యాక్ వాళ్ళని గుర్తు చేస్తుండే అనమాట. సో అట్లా దాని నుంచి ఇక మెల్ల హాస్పిటల్ తీసుకుపోయినా ఒక రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ. దాని నెక్స్ట్ డేనే మమ్మీ 4 o'clock అట్లా, ఆమె ఏం తెలుస్తలేదు, నైట్ లేచింది.
ఆమెకి ఏం అర్థం అవుతలేదు. ఇక మేము ఆ రోజు ఏడ్చుకుంటా కూర్చున్నాం అనమాట. ఇక నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆయన ఇట్లా అన్నాడు బ్లడ్ క్లాట్స్ అంటే మేము షాక్. ఇక డాడీ అయితే ఆయనే ఏడుస్తున్నాడు. ఇక మాకు మెయిన్ సపోర్ట్ అంటే మా అక్క బావ. సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఆ మూమెంట్లో మంచిగా అనిపించింది. కజిన్ వల్ల మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు హస్బెండ్ మంచిగా హెల్ప్ చేశారు ఆ మూమెంట్లో. మేము ఉన్నామని ధైర్యం చెప్పింది వాళ్ళే. ఇక 10 days వరకు హాస్పిటల్ ఉండే. దాని తర్వాత 5-6 months అన్న డాక్టర్. ఇక బ్రెయిన్ కదా అక్క, జల్దీ క్యూర్ కాదు కదా. సో అట్లా మేము ఇంటికి వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాం. ఇప్పుడు హ్యాపీ ఉన్నాం. ఇక మమ్మీకి ఎట్లా అంటే మేము చేంజ్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్ల మెంటాలిటీ ఉంటుంది మమ్మీకి. డిప్రెషన్ అయిపోయింది, అన్నీ మర్చిపోయింది. అయితే సైకియాట్రిస్ట్ని అందరినీ కన్సల్ట్ చేసినాం అనమాట. అయితే ఆయన ఏమన్నాడంటే టాబ్లెట్స్ మెడిసిన్ వాడాలి కానీ వంట అన్నీ మర్చిపోయింది. వంట కూడా ఇప్పుడు మమ్మీ వేస్తేనే మనం తింటాం. అవును. ఇక డాడీ ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక డాడీ నేను చేసుకుంటా ఉన్నాం. అట్లా మేము వంట అన్ని. ఇప్పుడు నేను కాలేజ్ పోతా, తమ్ముడు స్కూల్ పోతాడు, డాడీ డ్యూటీ పోతాడు, మమ్మీకి పిడ్స్ వస్తుంది. అప్పుడు ఏంది ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. అట్లా అని చెప్పి నేను దానివల్లనే నేను ఆపేసినా. కానీ నేను ఏదో ఇంట్రెస్ట్ లేదు అట్లా నేను లేదు. చాలా మందికి తెలియదు. అంటే ఇంటర్వ్యూలో చూసి ఈజీగా జడ్జ్ చేయకండి. మీ క్వశ్చన్ అడిగింది కూడా అందుకే అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో ఉంది నలుగురే. తమ్ముడు 80% తనని చదివిపిస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ అనేది అవుతుంది. సో డాడీ ఎట్లయినా పని చేయాల్సిందే. నువ్వు మమ్మీ కోసం అని నీ చదువుని ప్రెసెంట్ ఒక 2-3 years వరకు సాక్రిఫైస్ చేసావు. బట్ తర్వాత ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చు మనం. కానీ పోయిన పర్సన్ ని మనం ఎప్పుడు తీసుకురాలేం కదా. సో అట్లానే మేము ఇప్పుడు మమ్మీ కేర్ తీసుకుంటున్నాం అంతా. ఓకే, ఇప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగుంది. ఎట్లా అంటే అందరు మర్చిపోయింది కదా, ఇప్పుడు అందరిని గుర్తుపట్టే స్టేజ్కి వచ్చింది. ఇక వంట అవన్నీ ఇక మెల్లమెల్లగా తెలియాలి. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదరా, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండదు అని అంటున్నావు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతారు. అంటే అంటుండే ఇట్లా పోతా అట్లా పోతా అంటుండే, కానీ ఇక అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా సరే. సో ఎప్పుడు ఒక కన్ను వాళ్ళ మీద వేసి చూడాల్సిందే. తమ్ముడు నేను మమ్మీనే ఇద్దరం బాడీ గార్డ్ లెక్క ఉంటాం అనమాట. మమ్మీ ఎక్కడికైనా పోతే ఇక మమ్మీ. ఓకే, సో 5-6 months లో ఇప్పుడు క్యూర్ అవుతుంది అని చెప్పాడు కదా డాక్టర్. 6 months అయింది ఆల్రెడీ. ఇక కన్సల్ట్ అవుతున్నాము. 3 months తర్వాత రామన్నాడు. ఇక చూడాలి. నాకైతే 1.5 year పడుతుంది అనిపిస్తుంది. కంపల్సరీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మీకు ఫైనాన్షియల్ గా ఎంత వరకు ఖర్చు వచ్చింది ఐడియా ఉందా? మమ్మీ హాస్పిటల్స్ కి హాస్పిటల్లో 3 lakhs వరకు అయినాయి. ఇక ఇప్పుడు మెడిసిన్ డైలీ మంత్లీ 3 monthsకి ఒకసారి అయితే మా దగ్గర 5 lakhs అయినాయి మమ్మీకి. 5 lakhs అయినాయి. మరి ఫైనాన్షియల్ గా మీకు ఇంట్లో ఓకేనా, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లానే? మిడిల్ క్లాస్ ఇంకా మాకు ఓకే, మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగానే ఉంది. సో డాడీకి వచ్చే అమౌంట్ తో నీకు ఇల్లు గడుస్తుంది, ప్లస్ మమ్మీకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ చూసావు కదా, చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి 18 to 20 మధ్యలో ఉంటాను, అంతేనా? సో ఇంత చిన్న ఏజ్ లో ఒక పెద్ద లైఫ్ ని చూసేసావు. చాలా పెద్ద లైఫ్ కదా. వేరే వాళ్ళ సిచ్యువేషన్స్ ని దగ్గరుండి చూడడం వేరు. మన ఇంట్లో పర్సన్, మనకి బాగా కావాల్సిన పర్సన్, మన ఏమంటారు ఇల్లుకి పెద్ద దిక్కు అంటాం కదా, మన ఇంటికి మన పెద్ద దిక్కు అమ్మ నాన్న. అందులో అమ్మ ఇంకా చాలా ఎక్కువే ఉంటది. అలాంటి అమ్మకి సడన్ గా ఇలా అవ్వడము, ఒక 2 years కంప్లీట్ గా నీ లైఫ్ లో నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి జరిగినాయి, రైట్? సో ఎలా అనిపిస్తుంది? వాటి అన్నింటి నుండి ఎలా బయటకు వచ్చావు, ఎలా ఫేస్ చేసావు ఇంత చిన్న? అంటే ఆ పిట్స్ వచ్చినప్పుడు మస్తు ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లా చూస్తుంటే నాలుకే కొరుకుతుండే, మొత్తం తిననీకే రాకపోతుండే మమ్మీకి. ఇక ఆ మూమెంట్లో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అంటే నైట్ టైంలో కూడా వస్తుండే. మేము నిద్ర పోని డేస్ ఉన్నాయి, మస్తు రోజులు ఉన్నాయి అనమాట. అట్లా దాని నుంచి మెల్లగా వచ్చి ఇప్పుడు మమ్మీని తీసుకున్నాడు అవుతుంది. ఇక అవునా, మళ్ళీ అది రావద్దనే కోరుకుంటా. అంటే ఎవరికైనా వస్తుంది కదా అక్క, న్యాచురల్ అని లైట్ తీసుకుంటారు, కానీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. మస్తు మంది ఉన్నారు హాస్పిటల్స్లో కూడా చూసినా కదా, ఎంత మంది ఉన్నారు అంటే అట్లా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, కానీ అది రావద్దు. నార్మల్గా ఇంట్లో నువ్వే పెద్ద అమ్మాయివి కాబట్టి, తమ్ముడు చిన్నోడు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం నీ విన్నే ఎక్కువ ఉంటుంది, అవునా? డిపెండెన్సీ ఎట్లా అంటే డాడీ ఫినాన్షియల్గా అవంతా చూసుకున్నా కూడా మోరల్ సపోర్ట్ అనేది నువ్వు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. డాడీకి కానీ తమ్ముడికి కానీ ధైర్యం చెప్పడం, ఏదైనా సరే. చుట్టాలంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు గారు, అవునా? మనం ఏదున్నా సరే మనమే చూసుకోవాలి, మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి కదా. ఇంత చిన్న వయసులో డాడీకి నువ్వు సపోర్ట్ ఇచ్చావు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎంత ధైర్యంగా ఉంటామంటే మనకే తెలీదు, మనము ఒక ఏమంటారు మొత్తం మెంటల్లీ స్ట్రాంగ్ అయిపోతాం. ఏడుపు అనేది కూడా రాదు అసలు. చూసి ఒక 1 month తర్వాత అసలు ఏడుపు అనేది రాదు. ఈ ఏజ్ చూసినా కూడా
ఓకే, జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఉంటది. కానీ అంటే కొంతమంది ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారంటే రాయిలాగా మారిపోయిర్రు, ఎమోషన్స్ లేకుండా అయిపోయిర్రు, స్ట్రాంగ్ అయిపోయారు, వీడికి అసలు ఎమోషన్సే లేవు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అట్లా ఏమన్నా చేంజెస్ వచ్చినాయా నీలో? చేంజెస్ అంటే అప్పుడు ప్రతిదానికి ఏడుస్తుండే అనమాట. ఏంది ఇట్లా అయిపోతుంది, ఏంది ఇట్లా సడన్గా మంచి వంట చేసి మాకు అన్ని టిఫిన్ కడుతుండే, అన్నీ చేస్తుండే కదా. సడన్గా ఇప్పుడు ఆమెకే మేము చేయాల్సి వస్తుంది అని అట్లా అనిపిస్తుండే. ఇక మెల్లమెల్లగా ఏడ్చుకుంటా తర్వాత ఇప్పుడు మంచిగానే ఉన్నా, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా. కానీ ఆ సిచ్యువేషన్ రావద్దు మళ్ళీ. ఓకే, నీ కళ్ళ ముందు రేపు పొద్దున దరిద్రం కొద్ది ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరైనా నీ క్లోజ్ సర్కిల్లో జరిగితే వాళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పగలుగుతావా? ధైర్యం చెప్తా, పోయి కూడా చేస్తా నేను. అవునా? నాకు అది ఉంది ఇప్పుడు ఎవరైనా కానీ. ఎందుకంటే చూసినా కదా దగ్గర నుంచి. ఇప్పుడు నేను ఈ ఏజ్ ఉండొచ్చు, బట్ నాకు చాలా ఏజ్ అనేది ఎప్పుడు కూడా మ్యాటర్ కాదురా. కానీ చేస్తా నేను, పోయి వాళ్ళకి చేయమంటే కూడా సేవ చేస్తా నేను. ఓకే, అమ్మకి నువ్వు స్నానం చేయించడము లేకపోతే అలాంటి సేవలు చేసుకున్నా? చేసిన. అలాంటి సేవ రావడం కూడా అదృష్టం తెలుసా. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి రాదురా ఇది. నార్మల్ గా మనం అనుకుంటాం కదా, ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు, మన వాళ్ళకి ఇట్లా కాకూడదు అని మనం ఎంత అనుకుంటామో, ఇలాంటి దెబ్బ తగిలితేనే కదా వాళ్ళ వాల్యూ మనకు తెలిసేది. లేదంటే తగలాలక్క, ఇది తగిలితేనే మనకు తెలుస్తుంది లైఫ్ ఏంది అనేది. ఎందుకంటే చాలా మందికి పేరెంట్స్ వాల్యూ తెలీదు, ఫ్యామిలీ వాల్యూ తెలీదు, ఎక్కడ పోతారులే అన్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది. ఇలాంటి దెబ్బ ఒకటి సడన్ గా తగిలితేనే కదా వాళ్ళ వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, అసలు మన లైఫ్ ఏంటి, సడన్ గా ఒకసారి కూడబెట్టుకునే డబ్బులన్నీ ఒకేసారి గాల్లో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడే కదా మనకి అన్ని తెలిసేది. సో చాలా చేంజెస్ వచ్చినాయి అయితే లైఫ్ లో. ఫ్యూచర్ లో ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి ఉండాలి. అవునా? మమ్మీ నీకు బాగా వండి పెట్టిన ఏమంటారు, నీకు బాగా ఇష్టమైన కర్రీ ఏంటి? నాకా ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాను నేను. అంటే నాకు ఎక్కువ ఇష్టం మమ్మీ చేసినప్పుడు చారు, ఇంకా టమాటా తొక్కు. లాస్ట్ ఎప్పుడు తిన్నా? ఇంకా ఇన్సిడెంట్ జరగక ముందైనా తిన్నా, కానీ ఏమంటారు, నాకు ఎక్కువ దాని తర్వాత ముందైతే టమాటా చారు మంచిగా వేసినుండే, అది మర్చిపోలేను ఇక అదైతే. అవునా? ఎప్పుడన్నా వెళ్ళి నార్మల్ గా ఇంకెప్పుడు వంట చేస్తావు మమ్మీ అని అట్లా సరదా సరదా అట్లా ఏడిపించడము అట్లా ఇట్లా చేస్తూ ఉంటాయి, ఇంకెప్పుడు క్యూర్ అవుతాయి మమ్మీ తొందరగా అవ్వు అని అట్లా ఏడిపిస్తూ ఉంటావా? పేషెంట్ లా ట్రీట్ చేయకుండా? ఏం లేదు, ఫ్రీ ఉంటాం మేమైతే, ఎంత మజాక్ చేస్తామంటే అంత చేస్తాం. అయితే మమ్మీకి ఇప్పుడు చేస్తుంది, ఇప్పుడు కొంచెం రొట్టెలు చేస్తుంది, ఇక చిన్న చేస్తుంది, చాయ్ పెట్టడం కానీ మెల్లమెల్ల చేస్తుంది. మెల్లమెల్లగా. అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య సపోర్ట్ ఉందా? నాయనమ్మ ఉంది, మిగతా వాళ్ళు లేరు? ఓకే ఓకే, వాళ్ళు ఎప్పుడు? నేను పుట్టక ముందు అమ్మమ్మ చచ్చిపోయింది, ఇక తాత కూడా లేడు, ఇద్దరు తాతలు లేరు. అయ్యయ్యో. మేనమామలు మేనత్తలు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది? అందరు సపోర్ట్ చేసిరు, మంచిగానే ఉన్నారు. అంతా మంచి ఫ్యామిలీ, ఎవరు కూడా నీకు దూరంగా ఉన్న వాళ్ళు అట్లా ఏం లేరు, అందరు సపోర్టే చేసి. ఓకే, సో జస్ట్ ఓన్లీ మీకు ఈ లైఫ్ లో ఈ సిచ్యువేషన్ రావడమే పెద్ద ఛాలెంజ్, టాస్క్ అంతే. టాస్క్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక పర్సన్ ని మనం చేంజ్ చేసేయాలి అంతే, చాలా చేంజ్. ఇప్పుడు టిల్లు ఉంటాడు కదా అక్క, డీజే టిల్లులా, ఇప్పుడు లాస్ట్ కి మనీ అంతా టెడ్డీ బేర్ లా దాచిపెట్టి వాళ్ళ డాడీని ఎవరు అంకుల్ నువ్వు అని అంటాడు కదా. సో అట్లా అయిపోయింది మా సిచ్యువేషన్ అనమాట. మూవీస్ లా చూస్తాం కదా, అది రియాలిటీ మేము చూస్తున్నాం అనమాట. అర్థమైంది. నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగా ఏడ్చిన సిచ్యువేషన్ ఉందా? ఇక గదే అక్క, హాస్పిటల్ అట్లా ఉండడం, ఇక గవే. అప్పుడే వచ్చినప్పుడు ఏడుస్తుండే నేను, మస్తు ఏడుస్తుండే. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏడుస్తుండే. అవునా? ఓకే, ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, వద్దు, నేను ఏడిపియాలని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నేను హర్ట్ చేసినా కూడా సారీ రా, ఎందుకంటే తెలియాలి కాబట్టి నీ గురించి అందరికి తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకు నీకు జరిగింది ఏంటి అనేది తెలియడం కంటే ఆ సిచ్యువేషన్ నుండి నువ్వు ఎంత నేర్చుకున్నావు, నీ నుండి ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళైనా సరే, అరే ఈ అమ్మాయి 18 సంవత్సరాలకి ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇంత బాగుంది, వాళ్ళ మమ్మీని ఇంత బాగా చూసుకుంటుంది అనేది నీ నుండి కూడా నేర్చుకోవడం ఇంకొకరికి చాలా అవసరం. అది అందుకోసమనే ఎప్పుడు అంటుంటారు కదా, ఎదుటోడి సిచ్యువేషనే మనకి పెద్ద మోటివేషన్, లైఫ్ లో మనకి మారడానికి ఒక ఛాన్స్, అంతే కదా. ఓకే, సో ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇక కాసేపు, ఏడుపులు ఇవన్నీ వద్దు. మంచిగా చూసుకో మమ్మీని, నీకు అయినంతగా ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉండు. ఫ్యూచర్లో నువ్వు చదువుకోవాలనుకున్నప్పుడు కూడా హ్యాపీగా చదువుకో, ఓకేనా? ఇంకా స్ట్రాంగ్ ఉండాలి నువ్వు. ఓకే, సో మీ ఫ్రెండ్ విషయానికి వస్తే ఏంటి, ఏదో గొడవ అయిందంట ఇద్దరికి? గొడవనా? ఏమైంది?
ఏం కాదు. మీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు. బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ Best ఫ్రెండ్, friend జాన్ జబ్బా. ఆమె నేమ్ చెప్తా, హిమశ్రీ వాస్తవి. హిమశ్రీ వాస్తవి. వాస్తవాలే మాట్లాడుతుందా? వాస్తవాలే మాట్లాడుతుంది. నిక్ నేమ్ వచ్చేసి స్మైలీ. స్వీటీ స్మైలీ. ఏంది ఇద్దరు కలిపి పెట్టుకున్నారు పేర్లు? కలిపి పెట్టుకోలే కానీ అట్లా కలిసిపోయినాయి కలిసిపోయినాయా? మా లెక్క. ఏదో గొడవ అయిందంట ఇద్దరికి చిన్నగా. చిన్నగా ఏమైంది? సీక్రెట్. సీక్రెటా? ఎవరితోనో క్లోజ్ గా ఉంటుంటే నీకు నచ్చలేదంట. జెలస్ ఉంటది కదా అక్కడ. ఎన్ని ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? 7 years. 7 years నుండి. ఆమె కొంచెం నీకంటే 1-2 years పెద్దది కదా, నువ్వు కొంచెం చిన్నదానివి. సో ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే మేము ఉంటుండే కదా, అలా అమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడనే ఉంటుండే, ఆమె వస్తుండే అనమాట. సో అట్లా మెల్లమెల్లగా పరిచయం అయింది. అట్లనే ఇక మేము ఇక మెల్ల కలుసుకుంటా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఓకే. అందరికి నార్మల్ గా ఈడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళకి మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగాను నేను నార్మల్గా. మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అని ఫస్ట్ టైం అడిగాను. మా అమ్మమ్మ మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంటుండే, ఆమె అక్కడికి వస్తుండే. ఇది నిజంగా ఒక లవ్ స్టోరీ చెప్పినట్టే చెప్తున్నా తెలుసా, నీ మొహంలో కూడా వెలుగు అట్లే కనబడుతుంది. సో బెస్ట్ ఫ్రెండ్. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఆమె గురించి? ఒక వర్డ్ లో అంటే మెయిన్ సపోర్ట్. బ్యాక్ బోన్. బ్యాక్ బోన్. స్ట్రాంగ్. ఓకే. మరి ఎందుకు గొడవ పడ్డావు అట్లాంటి? అంటే గొడవ అంటే ఒక వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది, సో జెలస్ ఫీల్ అయినా అనమాట. జెలస్ ఉంటది కదా అక్క ఎవరికైనా, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంకెక్కువ ఉంటది రో. మనకు తెలియకుండా ఏమంటారు, కొంచెం ఫోటోలు ఎక్కువ దిగినా కూడా ఇంకెక్కువ ఉంటది. నాతో ఎందుకు దిగలేవు నువ్వు? ఉంటది. మా మౌనికి బాగా తెలుసు. నా ఫ్రెండ్ కూడా ఉంది ఒకటి, అప్పుడప్పుడు వేరే వాళ్ళతో ఫోటోలు పెడతాంటది. నరక బుద్ధి అవుతుంది. వాళ్ళని ఏమనిపించే బుద్ధి కాదు, పక్కన వాళ్ళని నరక బుద్ధి అవుతుంది. అంతేగా, వీళ్ళేంది నా ఫ్రెండ్ మీద చెయ్యేసిరు అని కదా. అది కామన్ థింగ్. గర్ల్స్ కి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటది పొసెసివ్నెస్. ఉండాలి, మన ఫ్రెండ్ అంటే మనకే సొంతం కదా. సో మనకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏందక్క? మన కళ్ళు మూసుకో. నేనా ఇప్పుడా? ఓకే, వచ్చేయరా. ఓపెన్. ఓకే ఓకే, కూర్చోండి ఇక. హాయ్ రా. హాయ్ అక్క. ఇందాక సైలెంట్ గా చెప్పిన హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. మీరు స్మైలీ. నేను చాలా బాగున్నా. స్మైలీ, స్వీటీ పేర్లు రివర్స్ పెట్టుకున్నారా? నువ్వు స్వీట్ ఉన్నావు, ఆమె స్మైల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇద్దరికి రివర్స్ పేర్లు పెట్టాల్సింది. బట్ ఫ్రెండ్స్ కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అలా మీరు పేర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనుకుందాం. సో ఎలా జరుగుతుంది లైఫ్? బాగుంది అక్క. ఏం చదువుతున్నావు? నేనా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్. నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండాలా, సెకండ్ ఇయర్ లో ఉండాలి? ఫస్ట్ ఇయర్ లో ఉండాలి కదా నువ్వు. ఓకే, 2 years పెద్ద నువ్వు అయితే. బట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఫ్రెండ్స్ అలా అయ్యారు. నీకు ముందు ఎవరైనా ఉండేనా బెస్ట్ ఫ్రెండ్స్? ముందు అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. తినే ఇప్పుడు ఎప్పుడు ఇంకా సేమ్. ముందు స్కూల్ ఫ్రెండ్స్ లో ఉండే ఫ్రెండ్స్ ఉండే, ఇక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కువ ఎవరు లేరు. ఓకే సరే, మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. బెస్ట్ ఫ్రెండ్ అని మెన్షన్ చేసేలాగా అంత బాండ్ ఎలా క్రియేట్ అయింది మీ ఇద్దరికి? అది నార్మల్ గానే అయిపోయింది. అది ఏం లేకుండా అంటే ఏదైనా ఇప్పుడు నార్మల్ గా ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకో, అందరు ఎస్కేప్ అవుతారు, ఒక్కరు మాత్రం మన కోసం నిలిచి ఉంటారు కదా. ఆ ఒక్కరిని మనం బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాము, కరెక్ట్ గా వానే ఫ్రెండ్ అనుకుంటాం. ఇంకా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. అలా మీ ఇద్దరి మధ్య ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినాయా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి తిరిగారు? రాలే ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. ఇప్పటివరకు ఏం రాలే. సరే, ఒకవేళ ఫ్యూచర్ లో మీ ఇద్దరి మధ్యలో ఒక అబ్బాయి వచ్చిండు అనుకుందాం, అది నీ తరపున చంపేస్తారా? ఇంకా నెట్టేస్తారా? అంటే ఎవరు అక్క? నీకైనా ఫ్యూచర్ లో ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చిండు అనుకుందాం, లేకపోతే ఒక హస్బెండ్ వరకు ఎందుకు ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చిండు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరిది కాదు, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అంటున్నా. వాళ్ళదే మీదే. ఆ అబ్బాయికి మాత్రం నరకమే, అంతేనా? ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఒకరితో క్లోజ్ ఉన్నావని చెప్పి పొసెసివ్నెస్ నీకు స్టార్ట్ అయ్యింది, అవునా? సో నీకు ఆమె ఎవరితోనైనా క్లోజ్ ఉన్నా నీకు కోపం వచ్చేస్తుంది, అంతే. సో ఇద్దరు తగ్గేదిలే. ఎక్కడ దాకా వెళ్తుంది మరి ఫ్రెండ్షిప్? కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ ఉంటుందా? సో ఇద్దరికి ఆల్మోస్ట్ అన్ని ఏమంటారు, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అయితే పక్కా. పక్కా. ఓకే. నార్మల్గా నీకురా
తను ఫ్యామిలీ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, అవును. సో అప్పటి నుండి నువ్వు ఉన్నావు కదా, 7 years నుండి అంటే 2 years బ్యాకే కదా తన లైఫ్ లో అది జరిగింది. సో ఒక ఫ్రెండ్ గా నువ్వు తనకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చావు? సపోర్ట్ అంటే నేనైతే తన దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే చాలా నా స్టడీస్ ఉండే కదా, అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉండే. సో నేను డైలీ కాల్ చేయడం మెసేజ్ చేయడం, అట్లా కాంటాక్ట్ అయినా కొంచెం ధైర్యం చెప్పినుండే, ఏడవకు ఏం కాదు మంచిగా అయిపోతుంది అండ్ వీళ్ళ డాడీకి కూడా కాల్ చేసి చెప్పినుండే. నీకెందుకు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి? ఓకే, వీళ్ళ డాడీతో కూడా మాట్లాడుతున్నాయి. వీళ్ళ డాడీ ఎట్లా అంటే చాలా క్లోజ్. ఇప్పుడు మా ఫాదర్ ఎట్లా, వాళ్ళ ఫాదర్ కూడా అట్లనే ఉంటుండే. పిలుస్తావు అంకుల్ అనా లేదంటే? అంకుల్ అనే పిలుస్తా, నార్మల్ కాంటాక్ట్స్ అయితే డాడీ అని పెట్టుకున్నావు. నిజంగా ఆడపిల్లలకి అంటే నార్మల్ గా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా అంతే క్లోజ్ గా అట్లా ఉంటాయి. కొన్ని సార్లు మన ఇంట్లో ఫాదర్ కూడా, ఓన్ ఫాదర్ కూడా కొంచెం క్లోజ్ ఉండరు. అట్లాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఫాదర్స్ క్లోజ్ ఉండడం వల్ల డాడీ అని పిలుస్తూ ఉంటారు కదా. మన ఫాదర్స్ నేమో నాన్న అని పిలుస్తాము, ఫ్రెండ్ ఫాదర్స్ నేమో డాడీ అని అలా పిలుస్తాం. సో అలా సేవ్ చేసుకున్నాం. మమ్మీతో మాట్లాడుతూ ఉంటావా? వాళ్ళ మమ్మీతో? వాళ్ళ మమ్మీ చాలా బాగా మాట్లాడుతుంది నాతోని. అవునా? కంప్లైంట్ ఇస్తుందా? వీడియో కాల్ చేసినప్పుడల్లా ఫస్ట్ ఫోన్ ఎత్తది వీళ్ళ మమ్మీ. డైలీ వీడియో కాల్స్ అక్క, డైలీ వీడియో కాల్స్. తినే ఏమన్నా బిజీ ఉందనుకో వాళ్ళ మమ్మీ ఎత్తి తిన్నావా, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతుంది. సో తిన ఫోర్స్ వల్ల నువ్వు రీల్స్ లోకి వచ్చావా? నువ్వు ముందు నుండే రీల్స్ లో ఉన్నావా? నేను నార్మల్ గా అయితే నాన్నేం చేసుకుంటే, కానీ ఇట్లా పబ్లిక్ లో ఎక్కడ పెట్టలే. ఓకే, జస్ట్ టిక్ టాక్ ఉన్నప్పుడు అప్పుడు చేస్తుండే, అప్పుడు ఏదో నార్మల్ గా చేస్తుండే టైం పాస్. నార్మల్ గా ఇప్పుడు రీల్స్ చేస్తా కానీ ఎక్కడ పోస్ట్ చేయను, జస్ట్ నా గ్యాలరీ మాత్రమే. ఓకే ఓకే. సో తనతో చేసినవి మాత్రం తన ఐడిలో అప్లోడ్ అవుతాయి కదా, అంతే. సో నీకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? తెలీదు. తన పేజ్ లో ఉన్నారు. మీ ఫ్రెండ్ బాగుంది అని కమెంట్లు వచ్చి నేను చూసుకోలే కదా. చబ్బిగల్ బాగుంది, ఇక్కడ పుట్టుమచ్చ ఉంది కదా ఇంకా. సో మీ ఫ్రెండ్ ఇంకా బాగుంది నీకంటే. తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? సో మీకు ఇంట్లో ఇలా సపోర్ట్ ఉంటది? మాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు, కానీ సోషల్ మీడియా అంటే అంత సపోర్ట్ ఇవ్వరు. మరి ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నావు రీల్స్? ఫ్రెండ్ దాంట్లో అంటే ఇప్పుడు కొంచెం ఓకే, అప్పట్లో అయితే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏమన్నట్లే. కానీ నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఇట్లా ఇన్స్టా నా ఓన్ గా నేను యూజ్ చేసి అంత అలా పెద్దగా ఎప్పుడు అంత అనిపించలేదు. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ రియల్ ఎస్టేట్. ఓ ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్, తమ్ముడు, అన్న సారీ అక్క అంటున్నాను నేను చూడ. అన్న. ఓకే, అన్న ఏం చేస్తున్నాడు? డాన్సర్. ఆయన డాన్సరా? ఓ ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా లేదంటే? లేదు, షూట్స్ ఉంటాయి కదా, డీ జోడీ అండ్ డాన్స్ ప్లస్ డాన్స్ ఐకాన్, సైడ్ డాన్సర్. ఓకే ఓకే. పేరు? సాయి చరణ్ గారు. ఫాలోవర్స్ ఉన్నారా ఇన్స్టాగ్రామ్ లో? మనలో అనమాట. ఎంత ఉన్నారు? జస్ట్ ఇప్పుడు నార్మల్ అంటే అన్నయ్య ఎట్లా అంటే ఆయన కూడా సోషల్ మీడియా అంత ఉండడు, ఏదో నార్మల్ గా డాన్స్ చేసినామా పోస్ట్ కూడా అంత పెట్టాడు. ఆయన ఎవరు ఇట్లా పబ్లిక్ చేసుకోవాలి అని ఇట్లా ఉండదు అనమాట. ఓకే, ఆయన అంత. సాయి చరణ్ గారు ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా నా ఇంటర్వ్యూకి లాక్కొస్తా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా నువ్వు పెద్ద అంటే సోషల్ మీడియా టైప్ ఆఫ్ పర్సన్ నువ్వు కాదు, అవునా? ఎక్కువ రీల్స్ చేయాలని, పబ్లిక్ కనిపించాలని ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నీది కాదు కదా. సో ఇప్పుడు సడన్ గా నువ్వు ఇందులోకి వచ్చావు ఫ్రెండ్ ద్వారా, తర్వాత ఇంటర్వ్యూలలోకి వచ్చినావు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? ఎట్లా అంటే తనని ఎంకరేజ్ చేసింది నేనే కదా అక్క. అవును, చెయ్యు ఏం కాదు, ఏదో ఒక రోజు అయితే అయితాం మనం కూడా, చెయ్యని ఎంకరేజ్ చేసినా కానీ నేను చేసేదాన్ని కాదు. ఒక రోజు మనం కూడా సెలబ్రిటీ లైఫ్ అట్లా చెప్తుండే, చెయ్యని చెప్తుండే. ఇక దాని ఇంట్రెస్ట్ మీద చేసింది. సో నాకంటే ఇంకేం లేదు. తన కోసం ఏదైనా అంతేనా? తనకే అంకితం అన్ని కూడా. ఇది కూడా నాకు సపోర్ట్ చేయలే, నేనన్న దానికి సపోర్ట్ చేస్తే కొంచెం ఎప్పుడో ఒక రోజు అయితే ఇంట్రెస్ట్ ఉండాలి కదా నీకు సపోర్ట్ చేయాలంటే. అసలు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చావు కదా నార్మల్ గా, ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇద్దరిని ఎలా రియాక్ట్ అయ్యారు ఇంట్లో వాళ్ళు? అసలు నమ్మలేరు. ఫస్ట్ థింగ్ చెప్పకుండా వచ్చేసిరా? చెప్పకుండా ఇంట్లో ఏదైనా చెప్పేస్తాం కానీ అంటే నమ్మలేరు. అంటే ఏంది మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళిర్రా అని అంత షాక్. ఇంకా 3-4 టైమ్స్ పెట్టుకొని అదే రొటీన్ గా మా డాడీ, మా మమ్మీ వీళ్ళందరూ నా బిడ్డ అంత ఎత్తది కాదు నా బిడ్డ ఏం చేయకుండానే ఇంటర్వ్యూ ఇచ్చింది.
అంతేనా? అంతే. సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఏమన్నారు? డైలీ 4 times అట్లా మా డాడీ పొద్దున్న లేవంగానే ఇంటర్వ్యూ ఫస్ట్ అదే పెడుతున్నాడు. నేను వద్దు డాడీ పెట్టకు వద్దు డాడీ పెట్టక నేను సిగ్గైతుంటదా? అట్లా ఓకే. నార్మల్గా తిను ఎప్పుడైనా వాళ్ళ మదర్ సిచ్యువేషన్ వల్ల లో అయిపోయి నీకు కాల్ చేసి బాగా ఏడ్చిన సందర్భం ఉందా? తను మెయిన్గా ఏం చేయకపోతున్నక్క ఇట్లా నేను లోలున్నా అని ఏడ్చుకుంటే ఎప్పుడు ఇట్లా చేయలేదు. మళ్ళా నేను బాధపడడం కాక నాకెందుకు అని చెప్పి అట్లాంటి అసలు ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు. కానీ ఇంకా నేనే ఫోన్ చేసినా కూడా ఎట్లా అంటే నాకేం ప్రాబ్లం లేనట్టు అట్లా మాట్లాడుతుంది తెలివిగా. అట్లా మాట్లాడుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఫోన్ చేసి నాకు ఇంత లోలున్నా నాకు ఇట్లుంది అట్లుందని అయితే నాకు ఎప్పుడు అర్థం అవుతుందా? నార్మల్ గా కొంతమంది ఫ్రెండ్స్ కి సడన్ గా అంటే ఎప్పుడూ లేకుండా సడన్ గా కాల్ చేసి తిక్క మాట్లాడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏదో జరిగింది, అదేదో లో ఉంది, లేదంటే ఏదో డేంజర్ లో ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఆమె ఏం చేస్తుంది అనుకున్నావు? కాల్ లో చెప్పదు, టెక్స్ట్ లో చెప్తుంది. ఏడ్చినా కూడా టెక్స్ట్ లో చెప్తుంది. కాల్ లో చెప్తే ఇంకా ఏడుస్తూనే ఉంటదని టెక్స్ట్ లో చెప్పిన. ఆ రోజు కాల్ చేసిన మమ్మీ ఇట్లా ఐసీయూలు ఉంది అని ఏడిస్తే ఆమె ఎందుకు ఏడుస్తున్నావు అది అని అన్నది. ఇక ఒక 2 minutes ఏమో మాట్లాడి కట్ చేసిన. ఇక ఫస్ట్ చెప్పిన ఆమెకి ఏడ్చుకుంటానే చెప్పిన. కొంతమంది కాల్ లో చెప్పలేక టెక్స్ట్ లో చేస్తూ ఉంటారు. అలా ఈ మా కేటగిరీ ఎక్కువైతే కాల్స్ ఏమి ఉండదు కానీ టెక్స్ట్ లో చెప్పింది. ఏడ్చేది ఏమన్నా ఉందనుకో టెక్స్ట్, నార్మల్ ఏమన్నా ఉందనుకో కాల్స్. నీకు అర్థమైపోతుంది ఈమె నుండి మెసేజ్ వచ్చింది అంటే నీకు కానీ అర్థమైపోతుంది. ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు అక్క. ఏడ్చినా నేను ఇట్లా అట్లా అనైతే ఏం ఎందుకు నిన్ను బాధ పెట్టడం అన్న అంతే ఉన్నది. మరి ఏమో గానీ ఎందుకు చెప్పలేవు? నాకు చెప్పబుద్ధి అది. నాకు నేనే ఉంటా. ఇప్పుడు నాకు ఏడుపు వస్తే కూడా నాకు నేనే ఏడుస్తా రాత్రి. ఓకే. సో ఎవరితో షేర్ చేసుకో ఎక్కువ అట్లా ఏడ్చేది అయితే చెప్ప. ఓకే. మీ ఇద్దరి మధ్యలోకి ఎప్పుడన్నా అబ్బాయిలు వచ్చి స్మైలీకి నేను ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పు, స్మైలీ అంటే నాకు ఇష్టం అని చెప్పు, లేదంటే స్వీటీ అంటే నాకు ఇష్టం నువ్వు వెళ్ళి చెప్పు, ఇట్లాంటివి జరిగినాయా? అబ్బాయిలు ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి? అట్లా ఏం లేదు, జరగలే. అసలు ఎవరు అబ్బాయిలు మీరు ఇద్దరి మధ్యలోకి డిస్టర్బెన్స్ చేయలేదు? లేదు. ఏ అబ్బాయిలు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఒకసారి ఏమంటారు చూడొచ్చు కదా జనాలందరికి కూడా. ఒకసారి వాళ్ళకి టెస్ట్ పెట్టినట్టు ఉంటుంది కదా. ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఈగకి మెసేజ్ చేయడమా ఆమెకి మెసేజ్ చేయడమా తెలిసిపోతుంది కదరా. అవునవును. సరే, అయితే మీరు చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటున్నారు కాబట్టి చిన్న ఫన్నీగా ఏదన్నా గేమ్ టైప్ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇద్దరు మంచిగా నిజాలే చెప్పాలి. నిజాలే ఆన్సర్ చెప్పాలి కాదు, నిజాలే చెప్పాలి. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళకి ఒక మొట్టికాయ పడుతుంది. ఓకే, కొన్ని రాసుకున్నా, కొన్ని ఫ్లోలో అడుగుదాం. నీ ఫోన్లో తన కాంటాక్ట్ నేమ్ ఏముంది, నీ ఫోన్లో తన కాంటాక్ట్ నేమ్ ఏముంది, ఇద్దరు చూపించాలి. ఓకే, ఇద్దరు కెమెరాకు చూపించాలి. ఫొటోస్ కూడా పెట్టుకొని ఉంటారు కదా, ఇప్పటికిప్పుడు ఎడిట్ చేయలేదు కదా. బేటా బేటియా? సేమ్ బేటా. ఓ, ఇక్కడ ఒక కిస్ సింబల్ ఉంది, ఇక్కడనేమో హగ్ లవ్ సింబల్ ఉంది. పక్క పక్కన పెట్టండి ఇట్లా. ఈ ఫోన్ లెఫ్ట్ ఫోన్ తినది, రైట్ ఫోన్ తనది. సో ఫొటోస్ కూడా ఇద్దరు డిఫరెంట్ పెట్టారు. బట్ పెట్టుకోలేదు, మనం సెట్ చేసుకోవచ్చు. అదే సో ఇద్దరివి కూడా బేటా. ఎందుకు బేటా? ఓకే చాలు, చేతులు నొప్పి. బెటా అనేది అప్పట్లో ట్రెండ్ కదా. అట్లా కాదు బేటా, అప్పట్లో ట్రెండ్ కదా. అప్పటి నుండి మాకంటూ పర్సనల్ ఫోన్స్ వచ్చినప్పటి నుండే ఇంకా బెటా అప్పటి నుండే అదే కాంటాక్ట్ ఉంది. నైస్. ఇక్కడ ఇద్దరు విన్ అయ్యారు. ఓకే, స్ట్రాంగ్ గానే ఉన్నారు ఇక్కడ. ఓకే, తన ఫేవరెట్ కలర్ ఏంటి, తన ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. ఇద్దరికి సేమా? బ్లాక్. నిజం చెప్పు, ప్లాన్ చేసుకొని వచ్చిరా? ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీరు బ్లాక్ వేసుకున్నావు అంటే ఓకే, అర్థమైంది. బ్లాక్ కింద బ్లాక్ వేసిన. ఓకే, ఇద్దర్లో ఎక్కువగా సీక్రెట్స్ ఎవరు దాచిపెడతారు, ఎక్కువ సీక్రెట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? తనేనా? ఇందాక ఓకే చెప్పని అన్నావు కదా. సరే, ఇప్పటివరకు తనకి చెప్పని సీక్రెట్ ఇప్పటిదాకా ఎవరికి చెప్పని సీక్రెట్ అయినా ఏదైనా ఉంటే చెప్పు మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా. అంటే ఏడ్చిన మూమెంట్స్ అవి చెప్పకు. ఏడ్చినాయి అసలు ఏడ్చే టాపికే తీసి పడేసి కాసేపు. ఏడుపు కొట్టు సమస్య వద్దు మనకి కాసేపు. సో ఇంకేదన్నా సీక్రెట్ నీ ఫ్రెండ్తో షేర్ చేసుకుంది, లేకపోతే ఫ్యామిలీతో షేర్ చేసుకుంది, ఎవరితో షేర్ చేసుకుంది, నీ లైఫ్లో ఏదన్నా జరిగిందైనా, ఏదైనా ఫన్నీదైనా, అది ఏదైనా సరే ఎవరికి చెప్పని ఒక సీక్రెట్ మాకు ఈరోజు ఈ ఇంటర్వ్యూలో కావాలి.
గంట ఆలోచించు, గంట సేపు కెమెరాలో అర్థం కావాలంటే. కానీ చెప్పాలి మాకు పక్కా ఉన్నాయి ఈమె దగ్గర. ఉన్నాయా? లేదు కానీ అగో ఉన్నాయా అంటే ఇద్దరు ఇట్లా చూపించుకురు, నేనే నువ్వు చూపించినావు, ఆమె కూడా అంటే ఆమె ఇవే, ఇంకేముండే ఏడ్చిన మ్యాటర్ అంతే, ఇంకేముండే అన్ని ఏడ్చిన మ్యాటర్ ఆల్రెడీ చెప్పింది కదరా. నువ్వు నాకు సపోర్ట్ కదా చెయ్యాలా. ఫ్రెండ్ దగ్గర నుండి నిజాలు కావాలంటే నువ్వు నాకు కదా సపోర్ట్ ట్రూ ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అయిన ఇంటర్వ్యూ కదరా, నువ్వు నాకు కదా సపోర్ట్. ఆమె నుండి నిజాలు రావాలి కదా. మరి చెప్పు, ఏదో ఒక్కటని ఉంటది ఇంట్లో చెప్పకుండా ఉన్నది, డబ్బులు దొంగతనం చేసింది ఇంట్లో డాడీ పాకెట్ లో నుండో, తమ్ముడి దగ్గర నుండో, తమ్ముడి దగ్గర నుండో, తమ్ముడి దగ్గర తీసుకొని మంచం కింద పెడతా తెలియకుండా. చెప్పలే, అంతే, చిన్న చిన్న అంతే. అదే నేను అడిగింది చిన్నదే. నీ లైఫ్ లో ఇంకా పెద్దది ఏది ఉంటదిరా? ఇద్దరిలో అబద్ధాలు ఎక్కువ ఎవరు చెప్తారు? ఎక్కువ ఇద్దరు చెప్పు. అబ్బా అబద్ధాలు అస్సలు చెప్పారు. అబద్ధాలే అసలు. ఎక్కడున్నావు అని అంటే 5 నిమిషాల్లో నీ ముందుంటా, ఫోన్ ఎక్కడ పెట్టినావు అని అంటే ఛార్జింగ్ లో పెట్టినా, సైలెంట్ లో ఉంది. అట్లాంటివి ఏముండే కానీ ఎక్కడున్నా అంటే 5 minutes లో ఉంటా అని. అట్లాంటివి అయితే క్వశ్చన్ నేనే అడగలే, ఆన్సర్ నేనే చెప్పాను. ఏంది సార్ నాకు ఇది? అట్లయితే చెప్పుకుంటాం అక్క. ఓకే, 5 నిమిషాలలో ఎవరు చెప్తారు అట్లా? నేనే. మరి చెప్పాలి కదా ఇది ఆన్సర్, నేనే క్లూలు ఇవ్వాలా? ఓకే ఓకే, ఇద్దరిలో ఎక్కువసేపు ఎవరు రెడీ అవుతారు? రెడీయా? ఇద్దరం రెడీగా అసలు. ఎక్కువ రెడీగా మేము. ఎక్కువ రెడీ అయ్యేంత వరకు. ఇప్పుడు నార్మల్ గా 5 minutes అని అట్లా ఉంటాం అని. నువ్వేనా? ఓకే, ఇద్దరిలో షాపింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు? బాగా ఖర్చు పెడతావా? అవునా? ఏది డ్రెస్సెస్ కోసమేనా? డ్రెస్సెసే. ఓకే, ఫుడ్ ఎక్కువ ఎవరు వేస్ట్ చేస్తారు? అసలు తినే అంత వరకే తింటా, ఇంకెక్కువ తినలేను. ఎవరైనా అంతే, కడుపులో పట్టేంత వరకేగా తినేది. తను బాగా తింటదా? తింటది. బక్కగా బక్కగున్నోళ్ళు మంచిగా తింటారు. బకాసురుడా? బక్కగున్నోళ్ళు బాగానే తింటారు. ఓకే, ఉన్నారా? లేరు, ఒక్కతే ఉన్నది. ఓకే, ఎవరు ఎక్కువ బద్ధకంగా ఉంటారు? నేనే. సడన్ గా మా కెమెరామెన్ చూపిస్తా, ఆయన గురించి మీకు ఎట్లా తెలుసు? 2 నిమిషాలు నేను షాక్ అయినా, అనిల్ గురించి మీకు ఎట్లా తెలిసింది అని. ఓకే, ఎవరు? మీరు బద్ధకంగా ఉంటారా? ఎందుకు? లేజినెస్ ఎక్కువ. పడుకోవడం, తినడం, పడుకోవడం అంతే. ఫోన్ చూడడం, పక్కన ఉన్న ఫోన్ కూడా తీసుకోలేము. ఎవరైనా ఉంటే కొంచెం ఫోన్ వచ్చియరా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, పక్కన వాళ్ళకి పని చెప్పడమే మన మెయిన్ ఎజెండా. అంతే అంతే. ఓకే, ఇద్దర్లో గాసిప్స్ ఎక్కువ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు? నేనే. నువ్వేనా? ఏం గాసిప్ షేర్ చేసింది నీకు మామూలుగా? ఎప్పుడు దేని గురించి అన్న బయట ఏమైనా జరిగినా కూడా చెప్తానే ఉంటది. ఫ్రెండ్స్ తో ఏమైందో అది చెప్తాది. ఓకే, మార్నింగ్ టు నైట్ ఏమైందో డీటెయిల్ గా ఆమె నాతో చెప్తాది, నేను ఆమెతో చెప్తాను. ఎక్కువ చెప్పేదాన్ని, ఎక్కువ చెప్పేది నేనే. ఓకే, సో మీ ఇద్దరు ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరో చూపించాలి. నాకు ఇన్స్టా లేదక్క. ఓ, నీకు లేదు కాబట్టి నువ్వు డిలీట్. నీ లిస్ట్ లో చూపి. నా కాలేజ్ ఫ్రెండ్. ఓకే ఓకే, డన్. రీసెంట్ గా చేసినట్టున్నావు ఏందో మీమా? నిన్న రీల్. తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఇద్దరికి సేమ్. చికెన్ మటన్ అట్లా? చికెన్. నువ్వు వెజ్ ఎక్కువ తింటావు కదా? వెజ్ తింటా కానీ బయట పోతే చికెన్. చికెన్ బిర్యానీయేనా? చికెన్ బిర్యానీ. ఓకే, మండి. చికెన్ మండి. ఓకే, సో ఫేవరెట్ ప్లేస్ ఏంటి? తనది నువ్వు చెప్పు, తనది నువ్వు చెప్పు. గోవా. ఇద్దరికి గోవానే. ఎప్పుడైనా పబ్కి వెళ్ళిరా ఇద్దరు? ఏదే లేదంటే పబ్. నీకుంది కదా? నాకుంది కదా, తనకు లేదు కదా. తనకు వచ్చినాక పోతాం. తనకున్న ఏమంటారు గట్స్ కి పబ్ని ఆగం చేసేస్తుంది ఆమె. ఏం చేయాలి? అవునా? నీ ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుందా? ఫుల్. ఎట్లా? ఒక 2-3 చెప్పు సరదాగా మా కోసం. ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు రోడ్డు మీద పోతారు కదా, ఎవరైనా గెలికిరనుకో అంటే వాళ్ళు నన్ను గెలికిన ఆమెను గెలికిన పొయ్యి వేస్తూనే ఉంటది. కొడుతుంది. అరే ఇంతున్నావు కదరా నువ్వు. మాటలైతే ఒక రేంజ్లు ఉంటాయి. ఇంకా అప్పుడు స్వీటీ అనరు, మొత్తం యాంగ్రీ బర్డ్. తను ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏంటిది? తను ఎక్కువ యూజ్ చేసే వర్డ్, పర్లేదు మ్యూట్ వేసుకుంటా కావాలంటే. నీ అమ్మ అంటే అదే. ఇంకా దానికి మించిపోతే ఇంకా వాడు అయిపోయిండు. నీ ముందు కొట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయి? అయితే మస్తు ఉన్నాయి అక్క అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే. అప్పుడైతే మేము సైకిల్స్ పైన పోతుండే అమ్మమ్మల ఇంటి పోయినప్పుడు. సైకిల్స్ మీద పోతున్నా, ఎవరన్నా మమ్మల్ని ఇట్లా చూసినా క్యాదేకరే ఏం చూస్తున్నావు అట్లా. మేము ఉన్నప్పుడు చాలా చిల్లు ఉంటాం. ఇక
ఇట్లా వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఇట్లా వచ్చారు అనుకో ఇద్దరం సైలెంట్. ఓకే ఓకే, ఎవరైనా మా ఫ్యామిలీ వస్తేనే ముందు చిల్లుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ముందు చిల్లుంటాం. ఎవరైనా ఎవరైనా వస్తే వచ్చారు అనుకో సైలెంట్. ఇలా అసలు అమాయకులు లెక్కేం తెలుసు, ఏం తెలియదు. అంతేనా? సాంప్రదాయిని చొప్పిని శుద్ధ పూస ఆ టైప్ లో ఉంటారు ఇద్దరు. ఓకే, ఈమె కొట్టిందా ఎప్పుడైనా ఎవరన్నా? కొట్టడం ఏం లేదు, తిడుతుందా? తిట్టడం తిడుతుంది. బాగా యూజ్ చేసే వర్డ్ ఏంటిది చెప్పు. చెప్పు, ఆమె చెప్పు అన్నది, చెప్పు, పర్మిషన్ కూడా ఇచ్చింది. సేమ్ అక్క, ఎక్కువ నీ అమ్మ ఏంది ఇట్లా ఇట్లా ఇదే అంటది. ఇంత పద్ధతిగా తిట్టారు నాకు తెలిసి ఇల్లు ఇంటర్వ్యూ కాబట్టి ఏదో చెప్తారు. అసలు నేను ఇక్కడ ఇంట్రోవర్ట్ అయిపోయినా ఈ రోజు, ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటారు. ఏం లేదు అక్క, ఆడుతా. ఏం లేదక్క, అస్సలు ఏం లేదక్క. తన ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో క్రికెటే ఎక్కువ చూస్తుంది. క్రికెట్ చూస్తావా? ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ క్రికెట్. ఓకే, ఆమె విజయ్ విజయ్ దేవరకొండ. దేవరకొండ. నాకు కూడా తెలుసు కొండ. విజయ్ విజయ్ దేవరకొండ. దేవరకొండ ఎందుకు? ఏమో ఇక అర్జున్ రెడ్డి చూసినప్పటి నుంచి రౌడీ ఉంటాడు కదా మొత్తం. అర్జున్ ఆ రెడ్డి బియర్డ్ కి ఆ హెయిర్ స్టైల్ కి కొంచెం ఫ్యాన్ అయిపోయింది. అర్జున్ రెడ్డి చూసినప్పటి నుండి ఈమె ప్రీతి అయిపోయినట్టుంది. ప్రీతి అయిపోయింది, ఇంకా ఆయన హెయిర్ ఆయన స్టైల్ వెనకాలే తిరుగుతుంది. ఆయన బియర్డ్ కి కొంచెం ఫ్యాన్ అయిపోయింది. అక్కడ అర్జున్ రెడ్డికి ప్రీతి దొరికింది కానీ ఇక్కడ అర్జున్ రెడ్డి ప్రీతికి అర్జున్ రెడ్డి దొరుకుతలేడు. దొరకలే. అంతేనా? రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంతే. సినిమాలు ఎవరు ఎక్కువ చూస్తారు? ఏమనే నేను నువ్వేనా? నేను సినిమాలు అర్జున్ రెడ్డి చూడను అసలు. హీరోయిన్స్ లో సాయి పల్లవి లైక్. ఎందుకు? డాన్స్ అంటే ఇష్టం? డాన్స్ మంచిగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్ కానీ న్యాచురల్ ఉంటాయి అవి. ఓకే, అమరన్ మూవీ చూస్తే ఇంకా ఫిదా కావాలి. అవునా? ఆ ఫిదా కూడా ఆమెదే. ఇది కూడా ఆమె. ఆమెదే. నువ్వు చూడవు అసలు? నేను చూడను అక్క సినిమాలు అంతా. అప్పుడు నీతో బోరింగ్ రా నిజంగా, నువ్వేమన్నా అనుకోగాని కదరా, ఫుల్ బోరింగ్. ఇంట్లోనే ఉంటావారా? ఇంట్లోనే ఉంటావా? ఇంకా డాన్స్ మస్తు చేస్తారు అక్క, అలానే డాన్సర్ కదా, సో ఈమె కూడా మంచిగా చేస్తారు. డాన్సర్స్ నేర్చుకున్నారా ఎక్కడన్నా? ఏం నేర్చుకోలే, ఓన్ చిన్నప్పటి నుండి బ్లడ్ అది. ఫ్యామిలీ మొత్తం ఇంత అప్పటి నుండి అందరూ డాన్సర్స్ ఇంట్లో మొత్తం. డాడీ మమ్మీ డాడీ మమ్మీ అత్త వాళ్ళు మామయ్య వాళ్ళు నానమ్మ బాబాయ్ పిన్నిలు అందరు డాన్సర్స్. దావత్లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు కదా. ఫుల్. మా దావత్లైనా అనుకో మార్నింగ్ 5 పక్కా. ఎక్కడ మీరు ప్రాపర్? ఎక్కడ? ఇక్కడే కాజాగూడ. ఇది మొత్తం హైదరాబాద్ ఇక్కడే మొత్తం. అయితే పక్కా ఇంకా మామూలుగా ఉండదు. ఈసారి దావత్లకు నన్ను విలువ పిలుస్తారండి. సో ఓకే, సో ఇద్దర్లో అయితే ఎక్కువ ఈమెనే కదా అన్నిటికీ యాక్టివ్ గా ఉండేది. ఎక్కువ ఆమెని సపోర్ట్ చేయడం నేను, అంతేనా? సో ఈ ఫ్రెండ్షిప్ ఇట్లానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా అబ్బాయి వస్తే వాడు నాశనం అవుతాడు తప్ప వీళ్ళనేమో అది కూడా చెయ్యడు. అంతేనా? అంతే. నాకు తెలిసి ఏదో ఉన్నదేమో అని డౌట్ వస్తుంది కానీ ఏందో తెలియదు, మరి ఉందనే అనిపిస్తుంది. లేదక్క అట్లాంటివి. నువ్వు ఎలాంటి అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పవా ఫ్యూచర్లో? ఇప్పుడు అమ్మో ఈ క్వశ్చన్, ఆమె మేజర్ మైనర్ కాదు, మేజర్ ఆమె. సో ఈ క్వశ్చన్ ఆమెను అడగొచ్చు, తప్పే లేదు. ఓకే, మళ్ళీ కమెంట్లలో వేసుకుంటారు చిన్నపిల్లని అడిగే క్వశ్చన్ ఏనా అది అని. చూడనీకే చిన్నపిల్ల, చూడనీకి చిన్నపిల్ల, చేసే అన్ని పెద్ద పెద్ద పనులే ఉన్నాయి, కొడుతుందంట బయట అందరిని, జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు కాదక్క అది, ఎప్పుడో ఎప్పుడైనా ఇప్పుడు కూడా తిక్క తిక్క అయితే మళ్ళా కొట్టినా కొడతావు కదా, తగ్గేదే లేదు. సో ఎలాంటి అబ్బాయి కావాలి? అండర్స్టాండింగ్ ఉండాలి, ట్రస్ట్, అంతే, ఇంకేం లేదు. అండర్స్టాండింగ్, ట్రస్ట్, పెద్ద పెద్దయే. పెద్ద ఇప్పుడు దాని వల్లనే కదా ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి, ఇవే కదా అక్క. సోషల్ మీడియాలో అయితే ఇదే. బయట ట్రూ లవ్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏదో ఒక మూల, ఏదో ఒక మూల, ఇంట్లో ఒక మూల, ఏదో ఒక మూల. ప్రపంచంలో ఒక మూలనా, ఇంట్లో ఒక మూలనా? ప్రపంచంలో ఒక మూల కాకుండా ఇంట్లో ఒక మూల. ఇంట్లో ఒక మూలలో ఒక ట్రూ లవ్ ఉంది. ఎట్లా ఎత్తుకుతావు మా అర్జున్ రెడ్డిని? ఎత్తుకుదాం, ఎదుగుదాం, దొరకదా? ఓకే, సో నీ ఫ్రెండ్కి ఎలాంటి అబ్బాయిని చూస్తావు? సేమ్ అక్క, ఇప్పుడైతే మెయిన్లీ నమ్మకం ఇద్దరి మధ్యలో ఉంటేనే క్లారిటీ ఉంది కదా, ఇద్దరు కలిసి ఒక్కరిని చేసుకోరుగా? అబ్బో ఏమో మరి విడి ఉండలేక ఇద్దరు కలిసి ఒక్కరిని కలిసి ఉంటామని ఒక్కైనా కలిసి ఉంటాం అక్క. ఏమో మరి నెక్స్ట్ నాకు గుండె కొట్టేసుకుంటుంది ఇదే ఆన్సర్ చెప్తారేమో వీళ్ళిద్దరు అని. ఓకే, సో నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? సేమ్ ట్రస్ట్. సేమ్ అంటే అదే కదరా, ఇంకొక అబ్బాయి కిందకే కదా వచ్చేది. ఒక్క అబ్బాయి కిందకి ఎందుకు వస్తుంది? సో కవల పిల్లలు ఎవరైనా ఉంటాయి చూడండి. ఓకేనా, ఇది బెటర్ కదా, ఒక్క ఇంటికే పోతారు మంచిగా ఏం చక్క.
కదా అక్కడ అట్లా కూడా ఉండదు తోటికోడలు. అక్క. వద్దా అట్లా వద్దు, ఏ? డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి. ఇంకా కొట్లాటలు అయితే మళ్ళీ ఎట్లా తోటికోడలు కొట్టుకుంటారు కదా తెలుసా అట్లా కొట్టుకోవాలి. ఖచ్చితంగా ఏదో అప్పుడు ఇక ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండదు, ఇక తోటి కోడలు అనేదే ఎక్కువ ఉంటది. ఆమె గురించి ఈమెకి చెప్పుడు, ఈమె గురించి ఆమెకి చెప్పుడు. అప్పుడు మీరిద్దరే చెప్పుకోవాలి. నాకు తెలిసి అప్పుడు కూడా మీరిద్దరు మీ గురించి ఏమంటారు, మీ ఆయనల గురించి చెప్పుకుంటారేమో, మీరిద్దరు ఒకటే వాళ్ళిద్దరిని అంటారేమో. అట్లనే చేస్తాం. ఆ, అర్థమైంది. సరే, ఆమె కోసం డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక పాట పాడు, మంచిది పాట ఏదైనా మంచి సాంగ్ పాడు ఆమె కోసమే. పాటలు ఒక లైన్, ఒక డైలాగ్ ఏదో ఒకటి చెప్పురా. నువ్వు అసలు సినిమాలు ఎక్కువ చూస్తావు. చూస్తా కానీ పాటలు అవన్నీ ఓయ్ లాస్ట్ దాంట్లో పాడినవు, పాడినట్టున్నావు. పాట వాడాలి. డైలాగ్ చెప్పు అయితే. నా కోసం చెప్పు. చెప్పవా? ఏంది ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఎందుకు అసలు నిజంగా ఫ్రెండ్ అంటావు, బెస్ట్ ఫ్రెండ్ అంటావు. ఒక డైలాగ్ తన కోసం, డైలాగ్ తనకు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక సాంగ్. వద్దాక పాటలు రావు నాకు. ఏం కాదు, పాడు, మంచిగా ఉంటుంది చూద్దాం. లేకపోతే కట్ చేద్దాం, ఎడిటింగ్ మన చేతిలో పనేనే. గుర్తు చేసుకో కాసేపు. నువ్వు చెప్పురా. నేనేం చెప్పాలక్క? సేమ్ క్వశ్చన్ రా. నేను సినిమాలే చూడ, ఇంకా డైలాగ్ లేటుకేం చెప్పాలి. అరే నార్మల్ గా ఐ లవ్ యూ రా, నేను ఎప్పుడు నీతోనే ఉంటా, నీకు ఏ కష్టంలో అయినా ఏ నష్టంలో అయినా నేను నీతో ఉంటా. ఇది చెప్పుకోండి, అందులో ఏముంది, ఫ్రెండ్ అయిగా. నువ్వు లేనిది నేను లేను. ఓకే అయిపోయింది అది. ఓకే అయిపోయింది అది. నువ్వు లేక నేను లేను, నీది కూడా అయిపోయింది. లేదు నేను చెప్తా. చెప్పు. ఇన్ని డేస్ నుండి ఎట్లా సపోర్ట్ చేసిందో, ఎట్లా నాతో తోడుందో, ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే ఉండాలి, ఉంటది కూడా. కానీ ఏ గొడవలైనా కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఇంకా థర్డ్ పర్సన్ ఎంటర్ కాకుండా చూసుకోవాలి, అంతే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్యలో ఇష్యూ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి, కానీ థర్డ్ పర్సన్ వచ్చిందంటే అది బొగ్గే, అంతే. అంతేనా? సో ఎనీవేస్, ఇద్దరు కూడా స్టే హెల్దీ, స్టే హ్యాపీ, జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలని, ఎవరి దిష్టి మీకు తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్. ఓకే, you. సో అదండి మన ఇద్దరి అమ్మాయిల ముద్దుల ఫ్రెండ్షిప్. సో ఇద్దరు కూడా ఏమంటారు, నిజంగా అంటే 7 years నుండి ఫ్రెండ్షిప్ మీకు కంటిన్యూ అవుతుంది అంటే, ఇంకా ఏదొచ్చినా సరే మీకు ఆలోచించడానికి టైం దొరుకుతుంది, కానీ అంత ఈజీగా మీరు దూరం అయ్యే ఛాన్సెస్ రావు. లేదు, ఎందుకంటే ఆలోచించడానికి ఒక సెకండ్ ఉంది కదా మనకి అని ఒక థాట్ వస్తుంది, ఏం జరిగింది అనేది. సో ఇంకా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది, నో వరీస్. సో అది మొత్తానికైతే ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.